శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సత్యవిధి 5వ అధ్యాయం. పెండ్లివారితో కలిసి బాబా తిరిగి షిరిడీ వచ్చు. ఫకీరుకు సాయినామమిట్లు వచ్చింది. ఇతర యోగులతో సహవాసం, బాబా దుస్తులు, వారి నిత్యకృత్యము, వేప చెట్టు కింద ఉన్న పాదుకల వృత్తాంతం. ఈ కథ యొక్క పూర్తి వివరం. మొహియుద్దీన్ తంబోలితో కుస్తీ, జీవితములో మార్పు, నీళ్లను నూనెగా మార్చుట, జౌహర్ అలీ అను కపట గురువు. పెండ్లివారితో కలిసి బాబా తిరిగి షిరిడీ వచ్చుట. ఔరంగాబాద్ జిల్లాలో ధూప్ అను గ్రామము కలదు. అచ్చట ధనికుడగు మహమ్మదీయుడొకడుండెను. అతని పేరు చాంద్ పాటీలు. ఔరంగాబాదు పోవుచుండగా అతని గుర్రము తప్పిపోయెను. 2 మాసములు వెతికినను దాని అంతు దొరకకుండెను. అతడు నిరాశ చెంది భుజముపై జీను వేసుకుని ఔరంగాబాదు నుండి ధూప్ గ్రామమునకు పోవుచుండెను. సుమారొక 9 మైళ్ళు నడిచిన పిమ్మట ఒక మామిడి చెట్టు వద్దకు వచ్చెను. దాని నీడలో ఒక వింత పురుషుడు కూర్చొని ఉండెను. అతడు తలపై టోపీ, పొడుగైన చొక్కా ధరించి ఉండెను. చంకలో సటకా పెట్టుకుని చిలుము త్రాగుటకు ప్రయత్నించుచుండెను. దారి వెంట పోవు చాంద్ పాటిల్ను చూసి అతనిని పిలిచి చిలుము త్రాగి కొంత తడవు విశ్రాంతి తీసుకొనమనెను. జీను గురించి ప్రశ్నించెను. అది తను పోగొట్టుకొనిన గుర్రముదని చాంద్ పాటిల్ బదులు చెప్పెను. ఆ దగ్గరలో ఉన్న కాలువ పక్కన వెతుకుమని ఫకీరు చెప్పెను. అతడు అతటికి పోయి గడ్డిమేయుచున్న గుర్రమును చూసి మిక్కిలి ఆశ్చర్యపడెను. ఈ ఫకీరు సాధారణ మనుజుడు కాడని, గొప్ప ఔలియా సిద్ధపురుషుడు అయి ఉండవచ్చునని అనుకొనెను. గుర్రమును తీసుకుని ఫకీరు వద్దకు వెళ్ళెను. చిలుము తయారుగా ఉండెను. కాని చిలుము వెలిగించుటకు నిప్పు, గుడ్డను తడుపుటకు నీరు కావలసి ఉండెను. ఫకీరు సటకాను భూమిలోకి గుచ్చగా నిప్పు వచ్చెను. మరలా అదే సటకాతో నేలపై మోదగా నీరు వచ్చెను. ఫకీరు గుడ్డముక్కను ఆ నీటితో తడిపి నిప్పుతో చిలుమును వెలిగించెను. అటుల సిద్ధమైన చిలుమును ఆ ఫకీరు తాను పీల్చి తరువాత చాంద్ పాటిలుకు అందించెను. ఇదంతయు చూసి చాంద్ పాటిల్ ఆశ్చర్యచకితుడయ్యెను. ఫకీరును తన గృహమునకు అతిథిగా రమ్మని చాంద్ పాటిల్ వేడెను. ఆ మరుసటి దినమే ఫకీరు పాటీలు ఇంటికి పోయి అచట కొంతకాలముండెను. ఆ పాటీలు గ్రామమునకు మునసపు. అతని భార్య తమ్ముడి కొడుకు పెళ్లి సమీపించెను. పెండ్లి కూతురిది షిరిడీ గ్రామము. అందుచే కావలసిన సన్నాహములన్నీ చేసుకుని పాటీలు షిరిడీ ప్రయాణమయ్యెను. పెండ్లివారితో కలిసి ఫకీరు కూడా బయలుదేరెను. ఎట్టి చిక్కులు లేక వివాహము జరిగిపోయెను. పెండ్లివారు ధూప్ గ్రామంను తిరిగి వెళ్ళిరి. కాని ఫకీరు మాత్రము షిరిడీలోనే ఆగి అచ్చటనే స్థిరముగా నిలిచెను. ఫకీరుకు సాయినామమిట్లు వచ్చెను. పెండ్లివారు షిరిడీ చేరగానే ఖండోబా మందిరమునకు సమీపమునున్న భక్త మహాల్సాపతి గారి పొలంలోనున్న వరి చెట్టు కింద బస చేసేది. ఖండోబా మందిరమునకు పక్కనే ఖాళీ జాగాలో బండ్లు విడిచిరి. బండ్లలోనున్న వారు ఒకరి తర్వాత ఒకరు దిగిరి. ఫకీరు కూడా దిగెను. బండి దిగుచున్న యువ ఫకీరును చూసి భక్త మహాల్సాపతి రండి సాయి అని స్వాగతించెను. తక్కినవారు కూడా ఆయనను సాయి అని పిలువనారంభించిరి. అది మొదలు వారు సాయిబాబాగా ప్రఖ్యాతులైరి. ఇతర యోగులతో సహవాసము. సాయిబాబా షిరిడీలో ఒక మసీదులో నివాసం ఏర్పరచుకునిరి. బాబా షిరిడీ రాకపూర్వమే దేవీదాసు అన్న యోగి షిరిడీలో ఎన్నో సంవత్సరముల నుండి నివసించుచుండెను. బాబా అతనితో సాంగత్యమునకిష్టపడెను. అతనితో కలిసి కొంతకాలం మారుతి మందిరములోనూ చావడిలోనూ ఉండెను. కొంతకాలం ఒంటరిగా ఉండెను. అంతలో జానకీదాసు గోసావి అని ఇంకొక యోగి అచ్చటకు వచ్చెను. బాబా అప్పుడప్పుడు ఈ యోగితో మాట్లాడుచుండెటివారు, లేదా బాబా ఉన్న చోటుకు జానకీదాసు పోవుచుండెను. అటులనే పుణతాంబే నుండి ఒక వైశ్య యోగి షిరిడీ వచ్చుచుండెటివాడు. ఆయన గృహస్థుడు, పేరు గంగాగీరు. ఒకనాడు బాబా స్వయముగా కుండలతో నీళ్లు తెచ్చి పూల చెట్లకు పోయుచుండుట చూసి అతడు షిరిడీ గ్రామస్తులతో ఇట్లనెను, ఈ మణి ఇచ్చటుండుటచే షిరిడీ పుణ్యక్షేత్రమైనది. ఈనాడు కుండలతో నీళ్లు మోయుచున్నాడు. కాని ఇతడు సామాన్య మానవుడు కాదు. ఈ నేల నిజముగా పుణ్యము చేసుకొనినది.
కనుకనే సాయిబాబా అను ఈ మణిని రాబట్టుకొనగలిగెను. కేవల గ్రామములోనున్న మఠములో ఆనందనాథుడను యోగి పుంగవుడుండెను. అతడు అక్కల్కోట్కర్ మహారాజు గారి శిష్యుడు. అతనొకనాడు సిరిడీ గ్రామ నివాసులతో బాబాను చూడవచ్చెను. అతడు సాయిబాబాను చూసి ఇట్లనెను: ఈయన ఒక అమూల్యమైన రత్నము. సామాన్య మానవునివని కనిపించుచున్నప్పటికీ ఈయన మామూలు రాయి వంటివాడు కాదు. ఈయనొక అమూల్య వజ్రము. ముందు ముందు ఈ సంగతి మీకే తెలియగలదు. ఇట్లనుచు ఆనందనాథుడు తిరిగి ఏవలా వెళ్ళెను. ఇది శ్రీ సాయిబాబా యవ్వనమున జరిగిన సంగతి. బాబా దుస్తులు, వారి నిత్యకృత్యములు. యవ్వనమందు బాబా తన తల వెంట్రుకలు కత్తిరించుకొనక జుట్టు పెంచుచుండెను. పహిల్వాను వలె దుస్తులు వేసుకొనిటివారు. షిరిడీకి 3 మైళ్ల దూరంలోనున్న రహతాకు పోయినప్పుడు ఒకసారి బంతి, గన్నేరు, నిత్యమల్లె మొక్కలు తీసుకువచ్చి నేలను చదును చేసి వాటిని నాటి నీళ్లు పోయిచుండిరి. అనుదినము వామంతాత్య అను కుమ్మరి బాబాకు కాల్చని 2 పచ్చి కుండలను ఇచ్చుచుండెటివారు. బాబా స్వయముగా బావి నుండి నీళ్లు చేది ఆ నీటిని ఆ పచ్చి కుండల్లో తోడి భుజముపై మోసుకుని తెచ్చి మొక్కలకు పోసెటివారు. సాయంకాలము ఆ కుండలను వేప చెట్టు మొదట బోర్లించుచుండిరి. కాల్చని వగుటచే అవి వెంటనే విరిగి ముక్కలు ముక్కలగుచుండెడివి. ఇట్లు 3 సంవత్సరములు గడిచెను. సాయిబాబా కృషి వలన అచటనొక పూల తోట లేచెను. ఆ స్థలములోనే ఇప్పుడు బాబా సమాధి ఉన్నది. దానినే సమాధి మందిరమందురు. దానిని దర్శించు కొరకే అనేక మంది భక్తులు విశేషముగా పోవుచున్నారు. వేప చెట్టు కిందనున్న పాదుకల వృత్తాంతము. అక్కల్కోట్ మహారాజ్ గారి భక్తుడు భాయి కృష్ణాజీ అలీ బాక్కర్. అతడు అక్కల్కోట్కర్ మహారాజు గారి చిత్రపటమును పూజించటివాడు. అతనొకప్పుడు షోలాపూర్ జిల్లాలోని అక్కల్కోట్ గ్రామమునకు పోయి మహారాజ్ గారి పాదుకలు దర్శించి పూజించవలనని అనుకొని అతడచ్చటికి పోకమునిపే స్వప్నములో ఆ మహారాజ్ దర్శనమిచ్చి ఇట్లు చెప్పెను: ప్రస్తుతము షిరిడీ నా నివాస స్థలము. అచ్చటికి పోయి నీ పూజ యొనరింపుము. అందుచే అక్కల్కోట్ పోవలెనను తన నిర్ణయమును మార్చుకుని భాయి కృష్ణాజీ షిరిడీ చేరి బాబాను పూజించి అచ్చటనే 6 మాసములు ఆనందముతో గడిపెను. దీని జ్ఞాపకార్థము పాదుకలు చేయించి శ్రావణ మాసములో ఒక శుభదినమున వేప చెట్టు కింద ప్రతిష్ఠ చేయించెను. ఇది శక సంవత్సరం 1834 శ్రావణ మాసములు, అనగా క్రీస్తు శకము 1912లో జరిగింది. దాదా కేల్కర్, ఉపాసిని బాబా అనువారు పూజను శాస్త్రోక్తముగా జరిపిరి. దీక్షిత్ అను బ్రాహ్మణుడు పాదుకల నిత్య పూజకు నియమింపబడెను. దీనిని పర్యవేక్షించు బాధ్యత భక్త సగుణమేరు నాయక్కు అప్పగించబడినది. ఈ కథ యొక్క పూర్తి వివరములు. ఠాణే వాస్తవ్యుడైన శ్రీ బివి దేవ్ బాబాకు గొప్ప భక్తుడు. వీరు మామల్తదారుగా పదవీ విరమణ చేసిరి. వేప చెట్టు కింద ప్రతిష్ఠింపబడిన పాదుకలకు సంబంధించిన వివరములన్నీ సగుణమేర్ నాయక్ మరియు గోవింద కమలాకర్ దీక్షితుల నుండి సేకరించి పాదుకల పూర్తి వృత్తాంతము శ్రీ సాయిలీలా మాసపత్రిక 2వ సంపుటము మొదటి సంచిక 25వ పేజీలో ఈ రీతిగా ప్రచురించినారు. 1912వ సంవత్సరములో బొంబాయి నుండి డాక్టర్ రామారావు కొఠారి అనునతడు షిర్డీకి వచ్చెను. వానితో పాటుగా అతని కంపౌండరును మరియు అతని మిత్రుడైన భాయి కృష్ణాజీ అలీ బాక్కర్ అనునతడు వెంట వచ్చిరి. షిరిడీలో వారు సగుణమేర్ నాయక్కు, జీకే దీక్షితుకు సన్నిహితులైరి. అనేక విషయములు తమలో తాము చర్చించుకున్నప్పుడు సంభాషణవశాత్తు బాబా ప్రప్రథమముగా షిర్డీ ప్రవేశించి వేప చెట్టు కింద తపస్సు చేసిన దాని జ్ఞాపకార్థము బాబా పాదుకలను రాతితో చెక్కించుటకు నిర్ణయించిరి. ఈ సంగతి డాక్టర్ రామారావు కొఠారీకు తెలిపినచో ఆయన చక్కని పాదుకలు చెక్కించదరని భాయి కృష్ణాజీ మిత్రుడైన కాంపౌండర్ సలహా ఇచ్చెను. అందరూ ఈ సలహాకి సమ్మతించిరి. అప్పటికి బొంబాయి తిరిగి వెళ్లిన డాక్టర్ గారికి ఈ విషయమును తెలియపరిచిరి. వారు వెంటనే మరలా షిరిడీ వచ్చి పాదుకల నమూనా వ్రాయించిరి. ఖండోబా మందిరమందున్న ఉపాసిని మహారాజ్ వద్దకు పోయి తాము వ్రాసిన పాదుకల నమూనాను చూపిరి. శ్రీ ఉపాసిని బాబా దానిలో కొన్ని మార్పులను చేసి
పద్మము, శంఖము, చక్రము మొదలగునవు చేర్చి బాబా యోగశక్తిని, వేప చెట్టు గొప్పతనమును తెలుపుతూ ఈ క్రింది శ్లోకమును కూడా చెక్కించమనిరి. సదానింబ వృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్ప వృక్షాదికం సాధయుంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. ఉపాసనీ సలహాలను ఆమోదించి పాదుకలు బొంబాయిలో చేయించి కాంపౌండర్ ద్వారా పంపిది. శ్రావణ పౌర్ణమి నాడు స్థాపన చేయమని బాబా ఆజ్ఞాపించెను. ఆనాడు 11 గంటలకు జీకే దీక్షిత్ తన శిరుసుపై పాదుకలు పెట్టుకొని ఖండోబా మందిరము నుండి ద్వారకామాయికి ఉత్సవముతో వచ్చిరి. బాబా ఆ పాదుకలను స్పృశించి అవి భగవంతుని పాదుకలని నుడివెను. దానిని వేప చెట్టు మూలమున ప్రతిష్ఠింపుడని ఆదేశించెను. ఆ ముందు రోజు బొంబాయి నుండి పాస్తా సేట్ అను పార్సీ భక్తుడు మనీ ఆర్డర్ ద్వారా 25 రూపాయలు పంపి ఉండెను. బాబా ఆ పైకము పాదుకా ప్రతిష్టకు ఖర్చు నిమిత్తమిచ్చెను. మొత్తము 100 రూపాయలు ఖర్చయినవి. అందులో 75 రూపాయలు చందాల ద్వారా వసూలు చేసిరి. మొదటి 5 సంవత్సరములు జీకే దీక్షిత్ ఈ పాదుకలకు పూజ చేసెను. తరువాత లక్ష్మణ్ కచేశ్వర్ జాగ్టే అను బ్రాహ్మణుడు నాను పూజారి పూజ చేయుచుండెను. మొదటి 5 సంవత్సరములు నెలకు 2 రూపాయల చొప్పున డాక్టర్ కొఠారే దీపపు ఖర్చు నిమిత్తము పంపుచుండెను. పాదుకల చుట్టూ కంచె కూడా పంపెను. ఈ కంచెయు పైకప్పును కోపర్గాం స్టేషన్ నుండి షిరిడీ తెచ్చుటకు 7-8 రూపాయల ఖర్చు సగుణమేర్ నాయక్ ఇచ్చెను. ప్రస్తుతము జాక్డే పూజ చేయుచున్నాడు. సగుణుడు నైవేద్యమును దీపమును పెట్టుచున్నాడు. మొట్టమొదట భాయి కృష్ణాజీ అక్కల్కోట్కర్ మహారాజ్ భక్తుడు. 1912వ సంవత్సరములో వేప చెట్టు కింద పాదుకలు స్థాపించినప్పుడు అక్కల్కోట్కు పోవుచు మార్గమధ్యమున షిరిడీ యందు దిగెను. బాబా దర్శనము చేసిన తరువాత అక్కల్కోట్ గ్రామమునకు పోవలననుకుని బాబా వద్దకేగి అనుమతి నిమ్మనెను. బాబా ఇట్లనెను, అక్కల్కోటలో ఏమున్నది? అక్కడేల పోయేదవు. అక్కడుండే మహారాజ్ ప్రస్తుతం ఇక్కడే ఉన్నారు. వారే నేను. ఇది విని భాయి కృష్ణాజీ అక్కల్కోట వెళ్ళుట మానుకొనెను. పాదుకల స్థాపన తరువాత అనేక పర్యాయములు షిరిడీ యాత్ర చేసెను. హేమాడ్ పంతునికి వివరములు తెలిసియుండవు. తెలిసియున్నచో సచ్చరిత్రలో వ్రాయుట మానియుండరు. మొహయుద్దీన్ తంబోలితో కుస్తీ, జీవితములో మార్పు. షిరిడీ గ్రామంలో కుస్తీలు పట్టుట వాడుక. అచ్చట మొహియుద్దీన్ తాంబూలి అనువాడు తరచుగా కుస్తీలు పట్టుచుండేటివారు. వానికి బాబాకు ఒక విషయములో భేదాభిప్రాయం వచ్చి కుస్తీ పట్టిరి. అందులో బాబా ఊడిపోయింది. అప్పటి నుండి బాబాకు విరక్తి కలిగి తన దుస్తులను నివసించు రీతిని మార్చుకొనెను. లంగోటి బిగించుకుని పొడవాటి చొక్క తొడుగుకొని నెత్తిపైన గుడ్డ కట్టుకునివారు. ఒక గోనె ముక్కపై కూర్చుండెటివారు. చింకిగుడ్డలతో సంతుష్టి చెందిటివారు. రాజ్యభోగము కన్నా దరిద్రమే మేలని తలచటివారు. పేదవారికి భగవంతుడు స్నేహితుడనేవారు. గంగాగీరుకు కూడా కుస్తీల యందు ప్రేమ. ఒకనాడు కుస్తీ పట్టుచుండగా అతనికి వైరాగ్యము కలిగెను. అదే సమయములో దేహమును దమించి దేవుని సహవాసము చేయుము అని ఒక అశరీరవాణి అతనికి వినిపించెను. అప్పటి నుండి గంగాగీరు సంసారము విడిచెను. ఆత్మ సాక్షాత్కారము కొరకు పాటుపడెను. పుణతాంబే దగ్గర నది ఒడ్డున ఒక మఠమును స్థాపించి తన శిష్యులతో నివసించుచుండెను. సాయిబాబా జనులతో కలిసిమెలిసి తిరిగెడువారు కారు. ఎవ్వరితోనూ తమంతట తాము మాట్లాడేటివారు కారు. ఎవరైనా ఏదైనా అడిగిన దానికి మాత్రము జవాబిచ్చువారు. దినములో ఎక్కువ భాగము వేప చెట్టు నీడయందు, అప్పుడప్పుడు ఊరవతలున్న కాలవ యొడ్డున గల తుమ్మ చెట్టు నీడను కూర్చునిటివారు. సాయంకాలము ఊరికనే కొంత దూరము నడిచెటివారు. ఒక్కొక్కసారి నీమ్గాం పోవుచుండెటివారు. నీమ్గాంలో బాబాసాహెబ్ త్రైంబక్జీ డేంగ్లే అనునతని ఇంటికి తరచుగా పోవువారు. బాబాసాహెబ్ డేంగ్లే యందు సాయిబాబాకు మిక్కిలి ప్రేమ. అతని తమ్ముని పేరు నానాసాహెబు. అతను 2 వివాహములు చేసుకున్నను సంతానము కలుగలేదు.
బాబాసాహెబ్ డేంగ్లే తన సోదరుని సాయిబాబా వద్దకు పంపెను. బాబా అనుగ్రహముచే నానాసాహెబ్కు పుత్ర సంతానము కలిగెను. అప్పటి నుండి బాబాను దర్శించుటకు ప్రజలు తండోపతండములుగా రాసాగిరి. వారి కీర్తి అంతటను వెల్లడి ఆయెను. అహ్మద్ నగర్ వరకు వ్యాపించెను. అక్కడ నుండి నానాసాహెబ్ చాందోర్కర్, కేశవ్ చిదంబర్ మొదలుగా గల అనేక మంది షిరిడీ వచ్చుట ప్రారంభించిరి. దినమంతయు బాబాను భక్తులు చుట్టి ఉండేటివారు. రాత్రులందు బాబా పాడుపడిన పాత మసీదునందు సేనించుచుండెను. పొగ పీల్చుకొని చిలింగొట్టము, కొంత పొగాకు, ఒక రేకు డబ్బా, కఫ్ని, తలగుడ్డ, ఎల్లప్పుడూ దగ్గరుంచుకున్న సటకా మాత్రమే అప్పటిలో ఆయనకున్న సామానులు. తలపై ఒక గుడ్డను చుట్టి దాని అంచులను జడవలి మిలిపెట్టి ముడివేసి ఎడమ చెవి వైపు నుంచి వెనుకకు వేలాడునట్టు వేసుకొనిటివారు. తమ దుస్తులను వారముల తరబడి ఉతకకుండా ఉంచువారు. చెప్పులను తొడిగేవారు కారు. దినమంతయు గోనెగుడ్డపైనే కూర్చునివారు. కఫ్నీ కింద లంగోటీ కట్టుకొనిటివారు. చలిని కాచుకొనుటకు దుని ఎదురుగా మసీదు ఈశాన్య భాగములో గల కొయ్యచేపట్టుపై తమ ఎడమ చేతి నానించి దక్షిణాభిముఖముగా కూర్చునేవారు. ఆ దునిలో అహంకారమును, కోరికలను, ఆలోచనలను ఆహుతి చేసి అల్లా ఏ యజమాని అని పలికేవారు. మసీదులో 2 గదుల స్థలము మాత్రమే ఉండెను. భక్తులందరూ అచటనే బాబాను దర్శించుచుండిరి. 1912 తదుపరి మసీదుకు కొన్ని మార్పులు చేయబడినవి. పాత మసీదును మరామత్తు చేసి నేలపైన నగిషీరాళ్లు తాపన చేసిరి. బాబా ఈ మసీదుకు రాకపూర్వము తకియాలో చాలా కాలము నివసించిరి. బాబా తమ కాళ్లకు చిన్న గజ్జలు కట్టుకుని సొగసుగా నాట్యము చేసేవారు. భక్తిపూర్వకమైన పాటలు పాడేవారు. నీళ్లను నూనెగా మార్చుట. సాయిబాబాకు దీపములన్నా చాలా ఇష్టము. ఊరిలో నూనెను విక్రయించు షావుకార్లను నూనె అడిగి తెచ్చి మసీదునందు రాత్రి అంతయు దీపములు వెలిగించుచుండేవారు. కొన్నాళ్లు ఇట్లు జరిగెను. ఒకనాడు నూనె ఇచ్చు దుకాణదారులందరూ కూడబలుక్కొని బాబాకు నూనె ఇవ్వకూడదని నిశ్చయించుకొనిది. బాబా వారి దుకాణములకు ఎప్పటివలే పోగా నూనె లేదనిది. బాబా కలత చెందగా వట్టి వత్తులు మాత్రమే ప్రమిదిలో పెట్టి ఉంచెను. నూనె వ్యాపారులు ఆసక్తితో ఇదంతయు గమనించుచుండిరి. అడుగున 2-3 నూనె చుక్కలు మిగిలియున్న తన రేకు డబ్బాలో నీటిని పోసి కలియబెట్టి ఆ నీటిని త్రాగివేసిరి. ఈ విధముగా ఆ రేకు డబ్బాలోని నూనె అవశేషమును పావనము చేసిన పిమ్మట మరలా డబ్బాతో నీరు తీసుకుని ఆ నీటిని ప్రమిదలలో నింపెను. దూరముగా నిలిచి పరీక్షించుచున్న దుకాణుదారులు విస్మయమొందునట్లు ప్రమిదలన్నీయు తెల్లవారుదాకా చక్కగా వెలుగుచుండెను. ఇదంతయు చూసి ఆ షావుకారులు పశ్చాత్తాపపడి బాబాను మన్నింపుమని కోరిరి. బాబా వారిని క్షమించి ఇకపైనైనను సత్యమునంటిపెట్టుకొనడని హితవు చెప్పి పంపివేసిరి. జౌహర్ అలీ అను కపట గురువు. పైన విస్తరించిన కుస్తీ జరిగిన 5 ఏళ్ల తరువాత అహ్మద్ నగర్ నుండి జౌహర్ అలీ అను ఫకీరుడొకడు శిష్యులతో రహతా వచ్చెను. వీరభద్ర మందిరమునకు సమీపములోనున్న స్థలములో దిగెను. ఆ ఫకీరు బాగా చదువుకొన్నవాడు. ఖురానంతయు వల్లించగలడు. మధుర భాషణుడు. ఆ యూరిలోని భక్తులు వచ్చి వానిని సన్మానించుచు గౌరవముతో చూచుచుండెటివారు. వారి సహాయముతో వీరభద్ర మందిరమునకు దగ్గరగా ఈద్గా అను గోడను నిర్మించుటకు పూనుకొనెను. ఈదుల్ ఫితర్ అను పండుగ నాడు మహమ్మదీయులు నిలుచుకొని ప్రార్థించు గోడయే ఈద్గా. ఈ విషయములో వివాదము లేచి అది ఘర్షణలకు దారితీసెను. దానితో జౌహర్ అలీ రహతా విడిచి షిరిడీ చేరి బాబాతో మసీదునందుందసాగెను. ప్రజలు వాని తీపి మాటలకు మోసపోయిరి. అతడు బాబాను తన శిష్యుడని చెప్పువాడు. బాబా అందులకడ్డు చెప్పక శిష్యుని వల్లనే మసలుకొనెను. తరువాత గురు శిష్యులిద్దరూ రహతాకు పోయి అచ్చట నివసించుటకు నిశ్చయించుకునిరి. గురువునకు శిష్యుని శక్తి ఏమీయూ తెలియకుండెను. శిష్యునికి మాత్రము గురువు యొక్క లోపములు బాగా తెలియను. అయినప్పటికీ బాబా ఆ కపట గురువునెప్పుడూ అగౌరవించక
శిష్యధర్మమును శ్రద్ధగా నెరవేర్చుచుండెటివారు. అప్పుడప్పుడు వారిరువురు షిరిడీకి వచ్చి పోవుచుండెటివారు. వారు అధికముగా రహతాలోనే నివసించేవారు. షిరిడీలోని సాయి భక్తులకు బాబా ఆ విధముగా రహతాలో నుండుట ఎంతమాత్రమూ ఇష్టము లేకుండెను. అందుచే వారందరూ కలిసి సాయిబాబాను మరలా షిరిడీకి పిలుచుకుని వచ్చుటకు రహతా వెళ్ళిరి. వారు రహతాలో ఈద్గా వద్ద బాబాను ఒంటరిగా కలిసి వారిని తిరిగి షిరిడీ తీసుకుపోవుటకై వచ్చినామని చెప్పిరి. జౌహర్ అలీ ముక్కోపి అని, ఆయన తనను విడిచిపెట్టడని, అందువలన వారు తన యందు ఆశ విడిచి ఫకీరు అక్కడ వచ్చు లోపల షిరిడీ మరలి వెళ్ళుట మంచిదని బాబా వారికి సలహా ఇచ్చెను. వారిట్లు మాట్లాడుకొనుచుండగా జౌహర్ అలీ అక్కడకు వచ్చి బాబాను తీసుకొని పోవుటకు ప్రయత్నిస్తున్న షిరిడీ ప్రజలపై మండిపడెను. కొంత వాదోపవాదములు జరిగిన పిమ్మట గురు శిష్యులిద్దరూ తిరిగి షిరిడీ పోవుటకు నిర్ణయమైనది. వారు షిరిడీ చేరి అచ్చటనే నివసించుచుండిరి. కొన్ని దినముల పిమ్మట దేవీదాసు ఆ కపట గురువుని పరీక్షించి అతని బండారము బయటపెట్టెను. చాంద్ పాటిల్ పెళ్లి బృందముతో బాబా షిరిడీకి వచ్చుటకు 12 సంవత్సరముల ముందే 10-12 వయసులో దేవీదాసు షిరిడీ చేరెను. వారు మారుతి దేవాలయములో నుండేవారు. దేవీదాసు చక్కని అంగసౌష్ఠవము, తేజోవంతములైన నేత్రములు కలిగి నిర్వ్యామోహితావతారము వలె జ్ఞానివలె కనపడుచుండెను. తాత్యా పాటీలు, కాశీనాథ్ షింపి మొదలుగా గల అనేక మంది దేవీదాసును తమ గురువుగా భావించెటివారు. వారు జౌహర్ అలీని దేవీదాసు వద్దకు తీసుకుని వచ్చిరి. వారి మధ్య జరిగిన వాదములో జౌహర్ అలీ చిత్తుగా ఓడిపోయి షిరిడీ నుంచి పలాయనము చిత్తగించెను. ఆ తరువాత అతడు వైజాపూరులో నుండి చాలా ఏండ్ల తరువాత షిరిడీ వచ్చి బాబా పాదములపై పడెను. తాను గురువు, సాయిబాబా శిష్యుడు అన్న భ్రమను వాడి మనస్సు నుండి తొలగి తన ప్రవర్తనకు పశ్చాత్తాపపడెను. సాయిబాబా వానిని యథారీతి గౌరవముగానే చూసెను. ఈ విధముగా శిష్యుడు గురువునెట్లు సేవించవలెనో, ఎట్లు అహంకార మమకారములు విడిచి గురు శుశ్రూష చేసి తుదకు ఆత్మసాక్షాత్కారమును పొందవలెనో బాబా ఆచరణాత్మకముగా నిరూపించెను. ఈ కథ భక్త మహల్సాపతి చెప్పిన వివరముల ఆధారముగా వ్రాయబడినది. 5వ అధ్యాయము సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా పాఠకులు ఎక్కడ ఉన్నా సులభముగా సాయి సచ్చరిత్ర 53 అధ్యాయాలు వినుటకు మరియు తెలుసుకునుటకు సనాతన నిధి అప్లికేషన్ ప్రతి అధ్యాయము వీడియోలుగా చేసి మీకు అందిస్తున్నాము. సనాతన నిధి యాప్ని డౌన్లోడ్ చేసుకుని సాయిబాబా జీవితగాథను తెలుసుకోండి మరియు ప్రత్యేక క్విజ్ కార్యక్రమంలో పాల్గొని విజేతలుగా నిలవండి. ప్రతి అధ్యాయం తరువాత క్విజ్లో పాల్గొని మీ పరిజ్ఞానాన్ని పరీక్షించుకోండి మరియు బహుమతులు గెలుచుకోండి. మీ కుటుంబంతో కలిసి ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో పాల్గొనండి. ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి సనాతన నిధి యాప్. గూగుల్ ప్లే స్టోర్ మరియు యాపిల్ యాప్ స్టోర్లో అందుబాటులో ఉంది. మరిన్ని వివరాలకు మా వెబ్సైట్ని సందర్శించండి.